ఎన్నికలకి 3 నెలల ముందు నుంచి వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయాలకి తెరలేపారు. అభ్యర్థుల ఎంపికల విషయంలో జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి మార్పులు చేర్పులు రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేకెత్తిస్తున్నాయి. ఇది సాహసోపేతమైన చర్యగా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అభివర్ణిస్తున్నారు. వైసీపీలో పెద్ద ఎత్తున అభ్యర్థుల మార్పునికి జగన్ శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో వైసీపీ అభ్యర్థుల మార్పు సరే, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో మార్పు రావాల్సిన అవసరం లేదా? ఈ చర్చకి తెరలేచింది. ఇంతమందిని మార్చే బదులు జగన్ ఒక్కడిని మారిస్తే సరిపోదా అని ప్రత్యర్థులు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. అయితే ఎన్నికలకు ముందు భారీ మార్పులకి శ్రీకారం చుట్టిన జగన్మోహన్ రెడ్డి ఈ పరిస్థితులు వచ్చే వరకు ఎందుకు ముందే అప్రమత్తం కాలేదు? ముందే చర్యలు తీసుకోకపోవడం కనుక ఉన్నటువంటి ప్రశ్నలు ఏంటి అనే వాటిలో వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ ప్రజాప్రతినిధులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని లోకం కోడైకూస్తోంది. దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని నెత్తినోరు కొట్టుకుని చెప్తున్నా అధికార పార్టీ పెద్దలు పట్టించుకున్న పాపన పోలేదు. మట్టి, ఇసుక, మద్యం, భూముల వ్యవహారంలో ఎమ్మెల్యేలు, మంత్రులు దుర్మార్గంగా వ్యవహరిస్తూ చివరికి సొంత పార్టీ సానుభూతి పనులు కూడా వేధించారని మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో వైసీపీని అభిమానించే వాళ్ళు కూడా ప్రజాప్రతినిధుల అన్యాయం చూసి అసహించుకునే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు సంక్షేమ పథకాల లబ్ధి కలిగించేందుకు 1,00,000 కోట్లని వైసీపీ ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. అయినప్పటికీ మరోసారి గెలుపు మీద ధీమాగా ఉండలేని దయనీయ స్థితి. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు మీద ప్రభుత్వ నిఘా వ్యవస్థ ఏం చేస్తున్నట్టు? ఇవన్నీ ఎప్పటికప్పుడు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి దిద్దుబాటు చర్యలు చేపట్టి ఉంటే ఇవాళ భారీ మార్పులకి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉండేది కాదు కదా అనే ప్రశ్న తలెత్తుతోంది. కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులకి స్థానచలనం, మరికొందరికి టికెట్లు ఇవ్వట్లేదు. ఇంతవరకు బాగానే ఉంది. మరి తీవ్ర అసంతృప్తిలో ఉన్నటువంటి వైసీపీ కేడర్ను సంబంధించడం ఎలా? అలాగే గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడానికి స్వచ్ఛందంగా పనిచేసిన వారంతా ఆ తర్వాత ఏమయ్యారో జగన్, ఆయన బాధితులు అప్పించిన తర్వాత పట్టించుకోలేదు. అందరినీ మార్చడమే తనలో వచ్చిన మార్పుగా వైసీపీ కేడర్ని జగన్ సంతృప్తిపరచాలనుకుంటున్నారా అనే అనుమానం తలెత్తుతోంది. నాయకుల ఆలోచనలు ఏమైనా జనం అందరికంటే తెలివైన వాళ్ళు. అందుకే 5 ఏళ్లకోసారి పాలకులకి గుణపాఠం చెప్తూ ఉంటారు. తమకి మంచి చేస్తారని నమ్మకం కలిగితే ఆదరిస్తారు, లేదంటే పాలకుల్ని మారుస్తారని ఎన్నో ఉదాహరణలు మన కళ్ళెదుటే ఉన్నాయి. అయితే అధికారంలో ఉన్నవాళ్ళు ఆ మత్తులో ప్రజల్ని, తమని అందలం ఎక్కించిన వారిని విస్మరిస్తూ ఉండడం వల్లే సమస్య ఏర్పడుతుంది. ఏది శాశ్వతం కాదు. పార్టీ తమదే అని, అధికారం ఉంది కదా అని అటు ఇటు మార్పులతో ప్రజల్ని మభ్యపెట్టలేరు. అంతిమంగా ప్రజాదరణే అధికారాన్ని కట్టబెడుతుంది. అది పొందేలా పాలన సాగించామా లేదా అనేది ఫైనల్. ఆ విషయాన్ని జగన్ గుర్తెరిగి తాను కూడా మారి ప్రజలతో, నేతలతో నిత్యం మమేకం అవ్వాలని చాలామంది కోరుకుంటున్నారు.